సలార్ రీ రిలీజ్ తో ప్రభాస్ ను మాస్ యాక్షన్ అవతార్లో మరోసారి చూడటానికి ప్రేక్షకులు క్యూ కడుతున్నారు. మార్చి 21న సలార్ థియేటర్లోకి వచ్చేసింది. టికెట్ బుకింగ్స్ కూడా ఎప్పుడూ లేని విధంగా రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. రీ రిలీజ్ అయినా సరే సినిమా మీద క్రేజ్ మాత్రం కొత్త సినిమా విడుదలైనంత రేంజ్ లో ఉంది. అసలు ఒక ఫుల్ కమర్షియల్ యాక్షన్ సినిమా రీ రిలీజ్ కి ఇంత హైప్ రావడం చాలా అరుదు. ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్, ప్రశాంత్ నీల్ మేకింగ్ స్టైల్ కలిసి వచ్చింది. ఈ కాంబో ఇప్పుడు మరోసారి థియేటర్లో సందడి చేస్తుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ ప్రభాస్ ని ఒక కొత్త లెవెల్లో చూపించింది. సలార్ లో ప్రభాస్ లుక్స్, బాడీ లాంగ్వేజ్, ఫైటింగ్ స్టైల్ పూర్తిగా డిఫరెంట్ గా డిజైన్ చేశారు. ప్రభాస్ మునుపెప్పుడు లేని విధంగా రఫ్ అండ్ రగ్డ్ మాస్ లుక్ లో కనిపించాడు. బ్లాక్ కలర్ కాస్ట్యూమ్స్, ఎలివేషన్ డైలాగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్ని కలిపి సినిమా మొత్తానికి మాస్ అవతారాన్ని క్రియేట్ చేశాయి. కాటేరమ్మ కొడుకు సీన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ సీన్ సినిమా మొత్తానికి హైలైట్ గా నిలిచింది. క్లైమాక్స్ లో ప్రభాస్ యాక్షన్ మోడ్ లోకి మారే సీన్ చూసిన అభిమానులు థియేటర్ లో ఫోన్ కాల్ను రిపీట్ చేస్తున్నారు. కాటేరమ్మ కొడుకు అంటూ వచ్చే ఈ ఎలివేషన్ సీన్ లోకి డైలాగ్స్ ఇప్పటికీ అభిమానులకు ఫేవరెట్. యాక్షన్ లవర్స్ కోసం ప్రశాంత్ నీల్ డిజైన్ చేసిన ఈ మాస్ ఎలివేషన్ ఖచ్చితంగా ఈ రీ రిలీజ్ లో మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఇక సలార్ రీ రిలీజ్ కలెక్షన్స్ చూసినట్లయితే ఈ సినిమా తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ తోనే 1.85 కోట్ల గ్రాస్ ను రాబట్టగా మొత్తం కలిపి డే 1 2.4 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూళ్లతో దుమ్ము దులిపే సరికొత్త రికార్డ్ నెలకొల్పాడు రెబల్ స్టార్. మరి ప్రభాస్ సలార్ మూవీపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.